ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ ఉపవాస దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో మనకున్నటువంటి అక్కరలు అవసరతలన్నిటినీ పొందుకోవడానికి ఆసక్తితో చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. అమ్మ, అందరికి వందనాలమ్మా. మంచిది. పోయిన శుక్రవారం ఏం వాక్యం నాకు గుర్తుందా? అబ్రహాము శారా యొక్క జీవితాన్ని గురించి విన్నాం. అటు పోయిన శుక్రవారం యబ్బేజు యొక్క ప్రార్థన గురించి విన్నాం. అటు పోయిన శుక్రవారం ఆడదాకా ప్రిపేర్ అయ్యారు కదా. ఒక 3-4 వారాలు సిద్ధపడరండి. మంచిది. ప్రతి శుక్రవారము ప్రతి ఉపవాస ప్రార్థనల్లో ఒక వ్యక్తి జీవితంలో చేసినటువంటి ప్రార్థనల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే ఈ శుక్రవారం రోజున కూడా చక్కగా ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సందర్భాన్ని లేదా ఒక చిన్న ప్రార్థనను గురించి ఈరోజు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి బైబిల్ గ్రంథం అంతటిలో వెతికితే ఒక్కచోటే కనిపిస్తాడు. యబ్బేజు కూడా ఎన్ని చోట్ల కనిపించాడు? ఒక్కచోట. యబ్బేజు గురించి కూడా ఒక్క సందర్భమే వ్రాయబడిన యబ్బేజు యొక్క జీవితంలో తాను చేసినటువంటి ప్రార్థన ఎంత ప్రభావమైందో విన్నాం. ఆ చిన్న ప్రార్థన దేవునిని కదిలించినట్టుగా, దేవుని ద్వారా అతడు సమాధానాన్ని పొందుకున్నట్టుగా మనం చూసాం. ఈరోజు మనం వినబోయే వ్యక్తి కూడా ఒక్కచోటే ఉంటాడు. బైబిల్లో దగ్గర 66 పుస్తకాలంతా వెతికినా ఒక్కచోటే మనకు కనిపిస్తాడు. ఇంకెక్కడా ఆయన పేరు కానీ ఆయన తండ్రి పేరు కానీ ప్రస్తావన కానీ ఉండదు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తాం. సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదువుదాం. చూడండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఉత్కాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. చాలు, తలలు పైకెత్తండి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరేంటంట? ఆగురా గోంగురా? ఆగూరు. అతని తండ్రి పేరు యాకే అనండి. యాకే. మనం ఈరోజు ధ్యానం చేయబోయే వ్యక్తి పేరేంటంట? ఆగూరు. చెప్పండి అమ్మా. ఆగూరు. ఆగూరు అనగా సమకూర్చువాడని అర్థం. చెప్పండి. సమకూర్చువాడని అర్థం. అతని తండ్రి పేరేంటి? యాకే. యాకే అనగా దేవుని భయము కలిగిన వాడు లేదా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని అర్థం. రాసుకునే వ్యక్తులు రాసుకోండి, ఇంకొకసారికైనా మనకు ఉపయోగపడతాయి ఈ వాక్యాలు, ఈ వచనాలు. కనుక ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ధ్యానం చేసే ప్రయత్నం చేయండి, మరలా చదివే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు మరలా నెమరు వేసినప్పుడు దేవుడు మరిన్ని లోతైన విషయాలు మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. యాకే అనగా సమకూర్చువాడని, క్షమించండి, యాకే అనగా దేవుని భయము కలిగిన వాడని అర్థం. దేవుని భయము కలిగినటువంటి యాకేకు జన్మించినటువంటి ఆగూరు అనగా సమకూర్చువాడని అర్థం. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచన చేయండి. తండ్రి పేరు భయం కలిగిన వాడని, కొడుకు పేరు సమకూర్చువాడని. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, ఏ తల్లిదండ్రులైతే దేవునికి భయపడతారో వారి పిల్లలు సమకూర్చుకుంటారు. ఆమె అర్థమైంది మాట. తల్లిదండ్రులు ఎవరైతే దేవునికి భయపడుతూ ఉంటారో, తల్లిదండ్రులు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి పిల్లలు సమకూర్చుకుంటారు. దేన్ని సమకూర్చుకుంటారు? అన్ని రకాలుగా సమకూరుస్తాడు దేవుడు. ఏ విధము చేతనైనను వారి జీవితంలో కలిగే నష్టాలను, బాధలను, కష్టాలను అన్నిటిని తొలగించి ఆరోగ్యమును సమకూరుస్తాడు, ఆయుష్ను సమకూరుస్తాడు, ఆశీర్వాదాన్ని సమకూరుస్తాడు. అయితే ఇక్కడ కుమారులు లేదా బిడ్డలు సమకూర్చుకోవాలంటే తల్లిదండ్రులు ఏమై ఉండాలంట? దేవుని యందు భయము భక్తి కలిగిన వారమై ఉండాలి. ఈరోజు మన పిల్లలు బాగుండాలని ఆశపడతాం సరే, కానీ మన బిడ్డలు బాగుండాలంటే మొదట మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ యొక్క ఆగూరు అనేటువంటి వ్యక్తి తాను దేవుని ద్వారా నేర్చుకున్నటువంటి వాక్యాన్ని, దేవుని ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఎవరెవరికి చెప్పాడంట? అమ్మ చెప్పండి. ఈతీయేలునకును
ఉక్కాలునకును. పలకడానికి ఇబ్బంది ఉంది కదా, చెప్పండి ఒకసారి. ఈతీయేలునకును, ఎలకలు తేలు కాదు, ఉక్కాలు. ఎలకలు అనేరు, నోరు తిరక్క ఎలకలు తేళ్ళు అనేరు. ఈతీయేలు, ఉక్కాలు, ఇద్దరు వ్యక్తులు చెప్పాడు. తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఎంతమంది చెప్పాడు? ఇద్దరు వ్యక్తులు చెప్పాడు. ఈరోజు మనం నేర్చుకున్న జ్ఞానాన్ని, మనం నేర్చుకున్న వాక్యాన్ని ఎంతమందికి చెప్పగలుగుతున్నాం? ఇదిగో నేర్చుకోవాలి కదా ఆయన గురించి ఆలోచన చేసినప్పుడు. మనం నేర్చుకోవాలనుకుంటే అతని జీవితంలో ఈ ఒక్క అధ్యాయమే, ఈ 33 వచనాలే, 30వ అధ్యాయంలోనే ఈ 33 వచనాల్లోనే అతని గురించి ఉంటుంది. అది కూడా ఒక 4-5 వచనాలకు మించి ఆయన గురించి లేదు. మిగతాదంతా దేవుని యొక్క జ్ఞానాన్ని అతడు వివరించాడు. లోకములో ఉన్నటువంటి అల్పమైన జీవులు, చీమలను గురించి అతడు మాట్లాడతాడు, కుందేళ్లను గురించి, బల్లులను గురించి అతడు మాట్లాడతాడు. అయినా అతని గురించి తను తాను పరిచయం చేసుకుంటూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, చూడండి 2వ వచనం చదివితే, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. తాను గురించి తానే చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎట్లాంటి వ్యక్తి అంట ఆయన? పశుప్రాయుడు అంటే పసిప్రాయుడు కాదు, పశువు. పశువు అంటే పసుపు కాదు, పశువు. దగ్గర దగ్గర ఉన్నాయి కదా పదాలు. పశువు అంటే పశువు అంటే జంతువేనా? ఎద్దులో, ఆవులో, బర్రెలో అనుకోండి. పశుప్రాయుడు అంటే అట్లాంటి మనస్తత్వం కలిగిన వాడు, పశువులాంటి స్వభావం అంట. ఈ ప్రార్థనాపరుడు ప్రార్థన చేశాడు కదా అని చెప్పి గొప్ప వ్యక్తి అనుకునేరు గాక. ఈయన ఎట్లాంటి వాడంటే పశువులాంటి స్వభావం. ఆ 2వ వచనంలోనే కింది చదివితే, నరులకున్న వివేచన నాకు లేదంటాడు. కనీస జ్ఞానం లేనివాడు, కనీస బుద్ధి లేనివాడు, కనీస వివేచన వరం లేనివాడు, తెలివితేటలు లేనివాడు, అజ్ఞానిగా జీవించినటువంటి వాడు ఈరోజు దేవుని గురించి మాట్లాడగలుగుతున్నాడు. దేవుని గురించి మాట్లాడాలంటే మంచి మంచి జ్ఞానులే కాదు, మంచి మంచి చదువున్న వాళ్ళు మాత్రమే కాదు. ఎట్లాంటి వారిని దేవుడు వాడుకున్నాడని మనం కొత్త నిబంధనలో చూస్తే, విద్య లేని పామరులను అంట. ఆయన శిష్యులు ఎంత చదువుకున్నారు? ఏం చదువుకోలేదు. విద్య లేని పామరులు, విద్య లేని వ్యక్తులు, అసలు జ్ఞానం లేని వ్యక్తులను, జ్ఞానాలను సిగ్గుపరచుటకు దేవుడు జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి అజ్ఞానులను దేవుడు ఎన్నుకున్నాడంట. ఈరోజు పశుప్రాయుడిగా జీవించినటువంటి ఆగూరు జీవితంలో దేవుడు కలిగించినటువంటి మార్పు, లేదా దేవుడు దయచేసినటువంటి ఆ యొక్క మార్పును కనుక మనం చూస్తే, అజ్ఞానంగా జీవించినవాడు, జ్ఞానం లేకుండా జీవించినవాడు, పశుప్రాయుడిగా జంతువు లాంటి స్వభావం కలిగి జీవించినవాడు ఇప్పుడు దేవుని గూర్చినటువంటి వాక్యాన్ని బోధిస్తున్నాడు. అంటే దేవుని వాక్యం బోధించడానికి లోక జ్ఞానం అవసరం లేదు, చదువులు అక్కర్లేదు. ఈరోజు మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మహామహులని పిలువబడిన వారందరూ తక్కువ స్థాయిలో నుంచి వచ్చి దేవుని ద్వారా వాడబడిన వారే. దావీదు ఏం చేసేవాడు? గొర్రెలు కాచేవాడు. సౌలు రాజు కాకముందు ఏం చేసేవాడు? గాడిదలు కాసేవాడు. ఆమోసు ప్రవక్త ఏం చేసేవాడు? ఏం చేసేవాడమ్మా? పశువుల కాపరి అని వ్రాయబడింది. పశువులు కాసేవాడంట. ఆవులు మేపుకుంటూ, గేదెలు మేపుకుంటూ తిరిగేవాడు. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయులు ఏం చేసేవారు? చేపలు పట్టేవాళ్ళు. ఇక్కడ ఎవరైనా కలెక్టర్లు ఉన్నారా? మీలో కాదు, ఈ చెప్పిన పేర్లలో కలెక్టర్లు ఉన్నారా? ఎంఆర్ఓలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారా? అంటే దేవుని పని చేయడానికి అర్హతగా దేవుడు చూసేది. దేవుని పని చేయడానికి హృదయంలో ఒక సమర్పణ జీవితం ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా సేవ చేయాలనే ఆసక్తిని దేవుడు చూస్తాడు. అందుకే ఆగూరు అంత గొప్ప వ్యక్తి కాకపోయినా, పశుప్రాయుడైనా, వివేచన వరం లేకపోయినా, తెలివి జ్ఞానం లేకపోయినా, అతని పేరుకున్న అర్థాన్ని బట్టి సమకూర్చువాడు అన్నట్టుగా దేవుని జ్ఞానాన్ని అతడు సమకూర్చుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని అతడు సమకూర్చుకున్నాడు. దేవుని మాటలన్నింటినీ అతడు సమకూర్చుకున్నాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు అతడు చేసినటువంటి చిన్న ప్రార్థన, యబ్బే చేసిన ప్రార్థనలోనైనా 4 మాటలు కనిపించాయి. చెప్తారా ఎవరైనా? గుర్తుందా? జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటిగా ఏం చేశాడు? ఆశీర్వాదం కోసం. రెండవదిగా దేవుని సహాయమా? నాలుగవది కీడు రాకుండా. మూడవది
తన సరిహద్దులు మూడవది తన చెయ్యి నాకు తోడు ఉండాలని, రెండవది సరిహద్దులు విచారపరచబడాలని, మొదటిది దేవుని ఆశీర్వాదం కావాలని. ఇప్పుడు నేను వెనక నుంచి చెప్పుకుంటూ వచ్చా కదా, మీరు ముందు నుంచి చెప్పుకుంటారండి. మొదటిది ఆశీర్వాదం కోసం, రెండోది విశాలత కొరకు, మూడవది తన చెయ్యి తోడు ఉండాలని, నాలుగవది కీడు నుంచి తప్పించబడాలని. అతడు చేసిన ప్రార్థనలు 4 ఉన్నాయి. ఆగూరు చేసిన ప్రార్థనలో 2. మేలు కదా. మొన్న గంట చెప్పామంటే ఈరోజు ఎంతలో అయిపోతుందని అర్ధగంటే. ఇప్పుడు 4 గంట సేపు చెప్తే రెండింటిని ఎంతసేపు చెప్తాం? అర్ధగంట అనుకునేరు. 2 అయినా గంటే. అవసరమైతే దేవుడు వివరిస్తే వర్ణిస్తే. కాబట్టి ఈ చిన్న ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం ఆసక్తితో వింటే. లేదా విన్నట్టు నటించామనుకోండి ఏం నేర్చుకోలేము. ఉన్న 2 మాటలైనా చాలా క్లుప్తంగా నేను ముగిస్తాను. విన్న కొన్ని మాటలైనా వినండి, విని గ్రహించండి, విని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నా ప్రయాస వ్యర్థం కాదు, మీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుని సన్నిధికి వచ్చి నేను సిద్ధపడి రావడానికి దేవుడు నన్ను ప్రేరేపించినందుకు నా ప్రయాస వ్యర్థం కాకుండా, మీ ప్రయాస భారముతో మీ పనులను ముగించుకొని త్వరగా సిద్ధపడి కడుపు మార్చుకొని ఉపవాసం ఉండొచ్చు, మన ప్రయాస కూడా వ్యర్థం కాదు. కాబట్టి ఇరువురి ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే వాక్యం విన్నప్పుడు గ్రహించి నేర్చుకునే ప్రయత్నం చేయండి. చూడండి, సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలోనే 7వ వచనాన్ని 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. చాలు. ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాకు 2 దూరం పెట్టు, 2టిని నాకు దయచేయి. 2 వద్దనుకుంటున్నాడు, 2 కావాలనుకుంటున్నాడు. 2టిని దూరం చేయమంటున్నాడు, 2టిని అనుగ్రహించమంటున్నాడు. ఈ విషయాలను త్వరగా మనం వినే ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటిగా 7వ వచనాన్ని మనం చదివితే, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. 2 చాలమ్మా. మనకు వచ్చిందన్న అవకాశం, ఏం కావాలో అడగండి అన్నారనుకోండి, ఏం అడుగుతారు? ఎన్ని లిస్టు తీస్తాం కదా. ఓ పని చేయండి, లిస్ట్ రాసి పెట్టుకోండి, పెట్టులోనో బీరోలోనో పెట్టుకోండి. ఎప్పుడైనా గబుక్కుని దేవుడు ప్రత్యక్ష, అమ్మ ఏం కావాలంటే ఉండు ప్రభు అని బీరో తాళం తీసి ఆ లిస్ట్ అంతా చదవండి. అంతేనా? మనం అడగాల్సింది మాత్రమే అడగాల, ఏది పడితే అది కాదు. మనకున్నటువంటి అవసరాలు అక్కరలు మాత్రమే అడగాల. సొలొమోనుకు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగినప్పుడు అతడు, ప్రభువా ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు జ్ఞానం లేదు, ఈ ప్రజలను పరిపాలించే జ్ఞానం నాకు అని అడిగితే, ఆ జ్ఞానముతో పాటు దేవుడు ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను, పేరు ప్రఖ్యాతులు, కీర్తులను కూడా దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. మనకి ఏం కావాలో దేవునికి తెలుసు. కాకపోతే ఏది అడుగుతావో తెలుసుకోవాలని దేవుడు అనుకుంటాడు. కాబట్టి దేవుడు కనుక మనకు అడగాల్సి వస్తే, లేదా మనము దేవుని దగ్గర ఏదైనా మనం అడగాల్సి వస్తే, ఏది అవసరమో అది అడగాల. మొదటిగా మనం ఏది పడితే అది మాట్లాడడానికి, ఏది పడితే ప్రార్థనలో అది అడగడానికి వీల్లేదు. అడిగితే దేవునికి ఇష్టం ఉండదా అంటే ఇష్టమే. నువ్వు ఏది ప్రార్థన చేసినా దేవుడు సంతోషంగా వింటాడు. కానీ నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలో నీ ఆత్మీయత, లేదా దేవుడు నీతో ఉన్నటువంటి నీ సంబంధం, నీ సహవాసాన్ని దేవుడు అర్థం చేసుకోవాలనుకుంటే, మొదటిగా దేవుని దగ్గర నువ్వేం అడగాలో అది అడిగే ప్రయత్నం చేయాలి. అడుగుతూ ఉన్నప్పుడు అతని యొక్క నిరీక్షణ ఏంటో చూడండి. నేను చనిపోకముందు వాటిని నాకు దయచే ప్రభు అంటాడు. దేవుడు ఎప్పుడు దయచేస్తాడో ఆయన ఇష్టం, అది అంతే కదమ్మా. చనిపోయిన తర్వాత ఇస్తే మనం ఏం చేస్తాం? పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటారు, బిడ్డలు బాగా ఉద్యోగం వస్తే చూడాలనుకుంటున్నారు. నువ్వు బతికుండగా రాకపోయా ఉద్యోగం, చనిపోయిన తర్వాత వచ్చిందనుకోండి, ఏం చేస్తావు? అది దేవుని చిత్తం. అంటే దేవుడు ఎప్పుడు దయచేయాలో, ఎప్పుడు అనుగ్రహించాలో కూడా నమ్మకంతో అడుగుతున్నాడు, విశ్వాసంతో. ప్రభువా నేను బ్రతికుండగానే నాకు అనుగ్రహించంటే ఎంత విశ్వాసమో చూడండి. నా దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మాడు మొదట. ఏదైనా సరే నేను అడిగినది దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నమ్మి అడుగుతూ ఉన్నాడు. అది కూడా నేను బ్రతికుండగానే నాకు దయచే ప్రభువా అంటున్నాడు. ఈరోజు మనం ఏది అడిగినా మొదటగా మనం నమ్మాలా. దేవుడు అది దయచేస్తాడని విశ్వసించి విశ్వాసముతో అడిగితే అది దేవుడు మనకు దయచేస్తాడంట. అందుకే మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం, అడుగుడి మీకు ఇయ్యబడును అన్న మాట మనందరికీ సుపరిచితమే.
అడిగిన వారికి ఇస్తానన్నాడు ఆయన. ఎవరో మధ్యవర్తులు చెప్పట్లేదు, అమ్మా అడిగితే దేవుడు ఇస్తాడని కాదు చెప్పట్లేదు. దేవుడే స్వయంగా ఇచ్చే దేవుడే అంటున్నాడు, అమ్మా మీరు అడగండి, మీరు అడిగితే నేను ఇస్తానంటాడు. అందుకే ఆ యొక్క విశ్వాసము ఇక్కడ మనం ఆగూరులో ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ప్రభువా ఇదిగో నేను 2 మనవులు చేసుకొనుచున్నాను, వాటిని ఎప్పుడు దయచేయాలా? చనిపోకముందే నేను వాటిని అనుభవించాలా, చనిపోకముందే నేను వాటిని పొందుకోవాలా, ఆ అనుభవం గుండా నేను వెళ్ళాలని చెప్పి చనిపోకముందే దేవుడు వాటిని అనుగ్రహించాలని విశ్వాసముతో ఆగూరు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా మన ప్రార్థనలో ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నమ్మకంతో అడగాల ఆయన దగ్గర. ఇస్తే ఈలే ప్రభువా నీకు ఇష్టమైనప్పుడు కాదు, కానీ విశ్వాసముతో ప్రభువా నేను బ్రతికుండగానే నా కళ్ళెదుట నేను చూడాలా, నేను చూసి దాన్ని ఆనందించాలా ప్రభువా, నేను మహింపరచాలా ప్రభువా అని చెప్పి మనం కూడా విశ్వాసముతో ఆగూరు వలె ప్రార్థన చేసే ప్రయత్నం చేయాలి. విశ్రాంతిలోనికి దేవుడు యోసేపును తీసుకొని వస్తానన్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన భూమిలో యోసేపు కూడా తన వారసునిగా, తన సంతానంలో నుంచి, వంశావళిలో నుంచి వచ్చిన వాడిగా వాగ్దాన భూమిలో ఉండాల్సినటువంటి వాడు ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తు దేశానికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవించినందుకు, పాపాన్ని జయించినందుకు దేవుడు ఆశీర్వదించాడు. ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మంచి పదవిలో దేవుడు అతన్ని కూర్చుండబెట్టాడు. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే వాగ్దాన దేశంలోనికి నేను నిన్ను నడిపిస్తానన్నాడు దేవుడు. కానీ వాగ్దాన దేశానికి పోకముందే యోసేపు చనిపోయాడు. అక్కడికి వెళ్ళకముందే చనిపోయాడు, ఐగుప్తులోనే చనిపోయాడు ఆయన. మరి ఇప్పుడు దేవుడు ఇచ్చిన మాట ఏమైపోయినట్టు? వ్యర్థమైపోయినట్టేనా? అది జరగకపోయినట్టేనా? కానీ ఆలోచన చేయండి, యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు శరీరాన్ని ఒక పెట్టెలో పెట్టారంట. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి పెట్టెలో శవాన్ని పెట్టిన వ్యక్తి యోసేపు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కీ పాయింట్స్ ఇవి. మొట్టమొదటిసారి పెట్టె ఉపయోగించిన సందర్భం యోసేపు. ఎందుకంటే శాఖ మంత్రి, రాజు తర్వాత స్థానం అతడిదే. అంత గొప్ప వ్యక్తి చనిపోతే మామూలుగా సమాధి చేయాలనుకోలేదు వాళ్ళు. ఒక పెట్టెను తీసుకొచ్చి పెట్టెను వాడారు. అక్కడ పెడితే యోసేపు చనిపోయిన తర్వాత పెట్టెలో పెట్టారు కదా, పెట్టెలో పెట్టిన తర్వాత 420 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి వాగ్దాన దేశానికి వెళ్ళి చెప్తే యోసేపు ఎముకలను తీసుకెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఉంటాయా? అప్పటిదాకా ఉంటాయా? కానీ ఉంటాయి. ఆ పెట్టెలో పెడితే ఉంటాయి. ఐగుప్తు దేశానికి వెళ్తే, ఈజిప్ట్ దేశానికి ఇప్పుడు మనం కనుక వెళ్తే 4000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తుల డెడ్ బాడీస్ ఉన్నాయి అక్కడ. ఇంకా ఆ శవాలు అలాగే పెట్టెలో, ఆ పెట్టెలో ఆ సుగంధ ద్రవ్యాలు పూసి ప్యాక్ చేసి ఫిక్స్ చేసేస్తే ఇంకా అది 1000 సంవత్సరాలైనా చెక్కు చెదరదు. ఒక ఎండిపోయిన చేప ఎలా ఉంటుందో అట్లా ఎండిపోయి అట్లా ఉండిపోతారు అంతే. ఇంకా అదేం కుళ్ళిపోదు శరీరం. అట్లా తయారు చేసి పెడితే యోసేపు ఉన్నప్పుడు యోసేపు ఎముకలను తీసుకెళ్ళిపోతే 420 సంవత్సరాలు, 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఎముకలను పట్టుకెళ్ళిపోయారు. అరణ్యంలో ఒక 40 సంవత్సరాలు, ఇంచుమించు 450 సంవత్సరాల తర్వాత ఎక్కడికి చేరాయి ఆయన ఎముకలు? వాగ్దాన దేశానికి చేరాయి. ఇప్పుడు దేవుడు అన్నాడు వాగ్దాన దేశంలోని ఆయన బ్రతికుండగా చేర్చాడా, చనిపోయిన తర్వాత చేర్చాడా? అది ఆయన ఇష్టం. అందుకే ఆగూరు ప్రార్థనలో ఒక విన్నపం ఏంటంటే, నేను బ్రతికుండగానే నాకు అనుగ్రహించుము. నేను బ్రతికుండగానే, నేను చేసినటువంటి ప్రార్థన నేను చనిపోయిన తర్వాత వద్దు ప్రభువా, నేను బ్రతికుండగానే నాకు దయచేయమని చెప్పి అడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఆయన ప్రార్థనలో కొన్ని ముఖ్య విషయాలను మనం ఆలోచన చేయగలిగితే చూడండి, మనం ఆలోచన చేస్తాం. 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. చాలు. ఇక్కడ ఆగూరు భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థనలో మొదటిది ఏంటంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అంటున్నాడు. మొదటిగా వ్యర్థమైన వాటిని దూరం చేయి ప్రభువా అని అడుగుతారు. ఈరోజు మనం ప్రార్థన చేసామనుకోండి, మొదటి ఏం చేస్తాం? మొదట మన అక్కరలు, మన అవసరాలు, మన పరిస్థితులు చెప్పుకుంటాం, అంతేనా? కానీ మొదట దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మొదటగా మన పాపాన్ని ఏంటో ఒప్పుకోవాలా. మన తప్పు ఏదైనా ఉంటే, దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదైనా ఉంటే, ప్రభువా నా హృదయంలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో,
పరీక్షించి తెలుసుకున్నామని ఎవరు ప్రార్థన చేశారు? దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా మొదట ఏం చేయాలంటే, వ్యర్థమైనవి ఏవైనా ఉంటే ప్రభువా నా నుంచి దూరం చేయి, నేనేదైనా నీకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉంటే దాన్ని నాకు దూరం చేయి ప్రభువా అని చెప్పి మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టమని ప్రార్థన చేయాలి, కానీ వ్యర్థమైన మాటలు కాదు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు అనవసరంగా తిరిగి వస్తుంటారు, చుట్టూ తిరిగి వస్తుంటారు. ఉపయోగం లేని ప్రార్థన, ఏది అవసరమో అది అడగరు, ఎటేటో తిరిగి వస్తుంటుంది వాళ్ళ మనస్సు. ప్రార్థన చేసిన వెంటనే కూర్చున్న వెంటనే స్టార్టింగ్ బాగుంటుంది, ఎండింగ్ బాగుంటుంది, మధ్యలో అంతా ఏముంటుంది? సొంత చిత్తమే ఉంటుంది. ప్రభువా నా కుమారునికి అది కావాలా, నా బిడ్డకి ఇది కావాలా, నా ఇంటికి ఇది కావాలా, నా భర్తకి అది కావాలా, ఎప్పుడవేనా? ఒక్కొక్కసారైనా కనీసం ప్రభువా నాలో ఏదైనా పాపం ఉందేమో చూడు ప్రభువా అని అడిగామా? ప్రభువా నీకు ఇష్టం లేకుండా నేను ఏదైనా తప్పు చేస్తున్నాను ప్రభువా, నన్ను చూడు, నన్ను గమనించు, నన్ను పరీక్షించని అడిగామా? ఆగూరు భక్తుడు చేసినటువంటి ప్రార్థన ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మనలో ఏదైనా ఉంటే మొదట ఒప్పుకోవాలి ఆ ప్రార్థనలో. అందుకే మనం చూస్తాం మత్తయి సువార్తలో ఆయన అంటాడు చూడండి, మీరు ప్రార్థన చేయునప్పుడు, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. చాలు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకొద్దండి. వ్యర్థమైనవి పలికితే ప్రార్థనలో దేవునికి అంగీకారం ఉండదు. కాబట్టి మనం ప్రార్థన చేసే ప్రతిసారి వ్యర్థమైన మాటలు లేకుండా, వ్యర్థమైన పలుకులు లేకుండా మనం ప్రార్థించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక వచనాన్ని మనం చూడగలిగితే చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగితే చూడండి, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. ఆత్మయు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. మనం ఏం ప్రార్థన చేస్తున్నామో తెలియదంట మనకి. ఇప్పుడు చేస్తున్న ప్రార్థన మనం ప్రార్థనే అనుకుంటున్నాం, కానీ అది అసలు ప్రార్థనే కాదంటుంది దేవుని వాక్యం. అంటే మనం ఏం ప్రార్థన చేస్తామంటే వ్యర్థమైన మాటలతో, మన నోటికొచ్చిన మాటలతో. దేవుని వాక్యం అదే అంటుంది కదా, మీరు ఎలా ప్రార్థన చేయవలనో మీకు తెలీదు. అందుకే ప్రార్థన స్టార్టింగ్ కాగానే ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, కోరికల చిట్టా తీసుకొచ్చి ముందు పెడతారు. అది కాదంట దేవుడు అడిగేది. మొదట ఆగూరు అడిగినట్టుగా ఏదైనా నాలో వ్యర్థమైందంటే మొదట నాకు దూరం చేయి. అందుకే ఆయన వ్యర్థమైన వాటిని దూరం చేయమన్నాడు. ఏంటి వ్యర్థమైనవి? లోకానుసారంగానే మనం ఆలోచన చేస్తే చూడండి, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. హెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. హెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వాక్యం. మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ప్రార్థనలో వ్యర్థమైన మాటలు పలికితే ఏమవుతుందంట? దేవుడు మనకు విరోధైపోతాడంట, దేవుడు మనకు శత్రువు అయిపోతాడంట. అంటే వ్యర్థమైనవి దూరం చేసుకోవాలంటే వ్యర్థమైన మాటలు దూరం చేసుకోవాలని. ఈరోజు మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. మనం మాట్లాడేటువంటి మాటలు ఇతరులను బాధ పెట్టేవిగా ఉన్నాయా? ఒకవేళ మనం మాట్లాడేటువంటి మాటలు ఇతరులను హేళన చేసినట్టుగా, అపహాస్యం చేసినట్టుగా, ఇతరులు నిందించినట్టుగా కనుక మన మాటలు ఉంటే మన ప్రార్థన నిరర్ధకమని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన ప్రార్థనలో వ్యర్థమైన మాటలు ఉన్నాయనుకోండి, మన ఆత్మీయ జీవితానికి ఏ ఉపయోగం ఉండదు. మన ఆత్మీయ జీవితానికి ఏ ఉపయోగం ఉండకపోగా పైపెచ్చి దేవుడు మనకు శత్రువు అవుతాడంట. ఆలోచన చేయండి, మన ప్రార్థనలో వ్యర్థమైన మాటలుంటే దేవుడు మనకు శత్రువు అవుతాడు. కనుక మొదటగా ఆగూరు అడిగినట్టుగా మనం కూడా మొదటగా దేన్ని దూరం చేసుకోమని అడగాల? ప్రభువా నా దగ్గర ఏదైనా వ్యర్థమైంది ఉంటే దాన్ని నాకు దూరం చేయి ప్రభు అని అడగాల. ఏంటిది వ్యర్థమైంది అని అడిగితే మొదటిగా మన మాటలు వ్యర్థమైనవి. పనికొచ్చే మాటలు కొన్ని ఉంటే, పనికిరాని మాటలు ఎన్ని ఉంటాయి?
దండిగా మనం మాట్లాడే దాంట్లో 90% ఏం ఉపయోగం లేని మాటలే. ఒక్క విషయం అందులో పనికొచ్చేది ఉంటుంది, ఒక్క విషయం విలువైంది ఉంటుంది, ఒక్క మాట ఇంపార్టెంట్ది ఉంటుంది. ఇక మిగతావన్నీ ఒక ఆమె ఫోన్ చేస్తే ఎంతసేపు మాట్లాడంటే 3 గంటలకు తక్కువ మాట్లాడదంట. 3 గంటలు మాట్లాడదంట. ఫోన్ మాట్లాడినప్పుడల్లా 3 గంటలు మాట్లాడేదంట. ఏం మాట్లాడుతావు అంతసేపు ఆమె. కానీ ఒకరోజు ఫోన్ వస్తే 1 గంటకే కట్ చేసిందంట. ఆయన భర్త సంతోషపడి, ఏమే ఈరోజు 1 గంటకే బంద్ చేసేవి ఏంటంటే, ఏంటోనండి రాంగ్ నెంబర్ అనేదంట. రాంగ్ నెంబర్తో ఎంతసేపు మాట్లాడిందంట ఆమె. గంట సేపు రాంగ్ నెంబర్తో మాట్లాడతామా? ఎవరండి అంటాం. పలానా వ్యక్తి లేడంటే, లేరండి ఇది నాది, నా పలానా వ్యక్తి, నేను పలానా ఊరు అంటాం. సర్లేండి మీకు కాదేమో రాంగ్ నెంబర్ అంటే రాంగ్ నెంబర్ ఏమో పెట్టేస్తాం. ఎంతో 1 నిమిషంలో అయిపోతుంది. లేదు వాళ్ళ అడ్రస్ ఎవరు, ఒకవేళ మాకు తెలిసిన వాళ్ళ ఎవరైనా కనుక్కోవడానికి 1 2 నిమిషాలు అనుకోండి. ఈమె గంట సేపు మాట్లాడింది రాంగ్ నెంబర్లో అంటే ఏం వ్యర్థమైన మాటలే కదా. ఏం ఉపయోగం లేని తెలియని వ్యక్తులతో ఏం మాట్లాడతాం. అందుకే మొదటిగా మన నుంచి ఏం దూరం చేసుకోవచ్చు అంటే వ్యర్థమైన వాటిలో వ్యర్థమైన మాటలను మనము దూరం చేసుకోవచ్చు. రెండవది చూడండి, వ్యర్థమైనది ఇంకేందని మనం ఆలోచన చేస్తే 94వ కీర్తనలో ఒక వాక్యం ఉంటుంది చూడండి. 94వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నరుల ఆలోచనలు, ఇక్కడ చూడండి ఏంటంట, ఇంకా వ్యర్థమైనవి ఏంటంట, మన మాటలతో పాటు మన ఆలోచనలు కూడా వ్యర్థమైనవేనంట. అంటే ఉపయోగకరమైన ఆలోచనలు కాదు, అనవసరమైన కలలు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన టెన్షన్, ప్రెషర్, వాటి ద్వారా ఏం ఉపయోగం ఉండదు. కానీ ఊరికే ఆలోచన చేస్తుంటారు కొంతమంది. ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో అని చెప్పి ఆలోచన చేస్తూ, నేను ఎలా చేయాలా, ఎలా ముందుకు కొనసాగాలా, ఎలా ముందుకు వెళ్తే ఎలా మా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, దేవుని మీద ఆధారపడే తక్కువ, సొంతంగా ఆలోచనలు చేసేది ఎక్కువ. అందుకే వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెట్టి ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారంటే 1-2 రోజులన్న భోజనం మానేస్తారు కొంతమంది. అంతేనా? ఏమో మీరు కూడా మానేస్తారా? మానేస్తే ఏం ఉపయోగం ఉండదు. ఆలోచనలు చేస్తూ ఇంకా మంచానే కూర్చుంటారు కొంతమంది. ఎందుకనిందా ఆమె నన్ను ఈ మాట, ఎందుకనిందా ఆయన నాకు ఈ మాట, ఇవే ఆలోచనలే ఉంటాయి. అయితే ఆలోచనలన్నీ వ్యర్థమే. ఒకసారి దేవుని దగ్గర ప్రార్థన చేయాలా, దాన్ని వదిలిపెట్టేయాలా, దేవుని చేతికి అప్పగించేయాలి అంతే. అంతేగాని ఆ వ్యర్థమైన ఆలోచనలన్నీ మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మన మనసే పాడైపోతుంది. కాబట్టి వ్యర్థమైన మాటలు, ఇంకా వ్యర్థమైన ఆలోచనలు, ఇంకా ఇంకేమున్నాయి వ్యర్థమైనవి? సామెతల గ్రంథంలోనే చూడండి 31వ అధ్యాయము 30వ వచనం చదవండి ఒకసారి. 31వ అధ్యాయము 30వ వచనం. అందం మోసకరము, సౌందర్యము ఏంటంట, సౌందర్యము వ్యర్థమే. అందం వ్యర్థం, సౌందర్యం వ్యర్థం. మరి అందంగా ఉండేది వద్దా సార్ అంటే దేవుడిచ్చిన అందం చాలని, ఇంక పైపెచ్చు మనం చేసుకునే మేకప్ వద్దని. వాక్యం చెప్పే విషయం ఏంటంటే, అందం మోసకరం అంటే దేవుడిచ్చిన అందం కాక మనల్ని మనమే రెడీ చేసుకుంటా చూడండి, అది వ్యర్థమైంది, అది తాత్కాలికమైంది. ఈరోజు హైదరాబాదు, ముంబై లాంటి పట్టణాల్లోకి వెళ్తే ఈ మేకప్లకే దగ్గర దగ్గర 15,000 1 గంట మేకప్ కంట. ఒక పెళ్ళిలో పెళ్లి కూతురు రెడీ చేస్తే 15,000 20,000 రూపాయలంట. ఎంతసేపు ఉంటుందా మేకప్? 1 గంట పెళ్ళి అయిపోయేంత వరకేనా? ఆ పెళ్ళిలో కూడా ఫ్యాన్ లేదనుకోండి, కరెంటు పోయిందనుకోండి, చెమటలు కారుతాయి. తుడుచుకోకుండా ఉండగలుగుతుందా? తుడుచుకుంటే ఏమవుతుంది? పెళ్ళి కొడుకు భయపడతాడు మధ్యలో. ఏంటి దీన్నా నేను పెళ్లి చేసుకునింది, ఏంటి ఇట్లాంటి దాన్నా నేను పెళ్లి చేసుకునింది అని చెప్పి. అదే దేవుడిచ్చిన ముఖంతోనే వచ్చి కూర్చున్నాను ఇంకా ఫ్రెష్గా రెడీ అయిపోయి, ఇంక నీ చెమటగారిన తుడుచుకునే ఇబ్బంది లేదు, ఇంకో గంట అయిన తర్వాత మొగం కడుక్కున్న ఇబ్బంది లేదు. వ్యర్థమైన అందం కోసం, వ్యర్థమైన సౌందర్యం కోసం ప్రయాసపడే వాళ్ళతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. అది వ్యర్థమైంది. వ్యర్థమైందని ఏం చేయాలంట? విడిచిపెట్టేలా. దేవుని అడగాల, ప్రభువా వ్యర్థమైంది ఏదైనా ఉంటే నా నుంచి దూరం చేయి. అందుకే పేతురు భక్తుడు అంటాడు, మొదటి పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదవగలిగితే, ఇదిగో మీ స్వపురుషులకు లోబడి యుండుడి, మీ స్వపురుషులకు లోబడి యుండుట అనే అలంకారము చేత ఎంతోమంది భక్తి కలిగిన స్త్రీలు వారిని తమ తాము అలంకరించుకున్నారు అని బైబిల్లో ఉంటుంది.
మనకంటే ముందున్నటువంటి మన పితరులందరూ, ఆ స్త్రీలైన వారందరూ దేని ద్వారా వారు అందంగా కనిపించారు, దేని ద్వారా వారు ఇంకా అలంకరించుకున్నారంటే వారి భర్తకు లోబడ్డమే ఒక అందం అంట వాళ్ళకి. ఈరోజు ఆలోచన చేయండి, అట్లాంటి వ్యర్థమైన అందం సౌందర్యం కోసం ప్రయాసపడడం, ప్రాకులాడడం కూడా వ్యర్థమే. తగినంత మట్టుకు సరిపోతుంది, తగినంత మట్టుకు సరిపోతుంది. ఇంకా అక్కడ మించి వెళ్ళామంటే అది వ్యర్థమైంది. కాబట్టి ఆలోచన చేయండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, మొదటిగా మన మాటలు, వ్యర్థమైన మాటలను, వ్యర్థమైన ఆలోచనలను, వ్యర్థమైన అంద సౌందర్యాలను కూడా మనము దూరం చేయమని అడగాలి. ఆ ఆలోచనలు అన్నింటినీ మనం తొలగించుకోవాలా. అందుకనే ఆయన అడిగినటువంటి మొదటి పాయింట్ ఏంటంటే వ్యర్థమైనది నా నుంచి. రెండవది ఏమడుగుతున్నాడు ఆయన? అబద్ధములను. ఇక్కడ చూడండి, వ్యర్థమైన వాటిని, తర్వాత అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. వ్యర్థమైనది ఉంటే దేవునికి ఇష్టం లేదని తెలుసు, అందుకే ప్రార్థన చేశాడు. రెండవది అబద్ధం, ఇది అన్నిటికంటే భయంకరమైన పాపం. చూడడానికి చిన్నగానే ఉంటుంది, అదేం లేబ్బా నేను ఒక చిన్న అబద్ధం చెప్తే ఏమైంది ఇప్పుడు అన్నట్టే ఉంటుంది. కానీ అబద్ధమే అన్నిటికంటే భయంకరమైన పాపం. దేవుని దృష్టిలో నీచమైన కార్యం కూడా అబద్ధమే. అందుకనే మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటది? అబద్ధం ఆడొద్దు, అబద్ధం మాట్లాడొద్దు. మనం చూస్తాం లేవికాండంలో కూడా. చూడండి ఒకసారి లేవికాండము 19వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు. దేవుడు చెప్పాడు, బొంకొద్దు, అబద్ధం చెప్పొద్దు, లేని దాన్ని మాట్లాడొద్దు, లేని వాటిని సృష్టించవద్దు. ఎందుకు అంటే లేని వాటిని మాట్లాడే ఒకడున్నాడు. ఎవడాడు? లేని వాటిని మాట్లాడడం వాడి తెలివితేటలు, లేని వాటిని సృష్టించడం, అబద్ధాలను సృష్టించడం వాడి అలవాటు. అందులో వాడు ఆరితేరిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే అబద్ధాలకు వాడు తండ్రి అంట. చూడండి ఒకసారి మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి, 8:44 యోహాను సువార్త 8వ అధ్యాయం 40. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులను, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడునయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమును ఆడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడుచును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇప్పుడు మనం అబద్ధం ఆడుతున్నామంటే ఆ జనకునికి మనం ఏమైనట్టు? అంతేనా? అబద్ధం ఆడే వాళ్ళంతా ఎవరి పిల్లలంట? నేనైతే దేవుని బిడ్డని. మరి మీరు దేవుని బిడ్డేనా? అబద్ధం ఆడవా? అంటే అబద్ధంలో కూడా నష్టం కలిగించే అబద్ధాలు ఉన్నాయి, కవర్ చేసుకోవడానికి ఆడే అబద్ధాలు ఉంటాయి, చిన్న మేనేజ్ చేసే అబద్ధాలు ఉంటాయి. కానీ నష్టం కలిగించేది, పాపం కలిగించేది, దేవునికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద విషయాల్లో అబద్ధం చెప్పి తప్పులు చేయడం వేరు, చిన్న చిన్న మేనేజ్లు వేరు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే అబద్ధం అన్నదే దేవునికి ఇష్టం లేనిది. కాబట్టి అబద్ధాన్ని నా నుంచి దూరం చేయమని ఎవరు ప్రార్థన చేశారు? ఆగూరు ప్రార్థన చేశాడు. మనం కూడా ఆగూరు వలె వ్యర్థమైన వాటిని దూరం చేయమని, ఇంకా అబద్ధాన్ని దూరం చేయమని ప్రార్థన చేయాల. మొదటిగా చేయాల, ప్రభా నాలో ఏదైనా ఉంటే దూరం చేయి ఫస్ట్, తర్వాత నా అక్కరలు, నా కోరికలు, నా విన్నపాలు తర్వాత. మొదట ఏది? దేవుని దగ్గర ఒప్పుకోలు. మొదట పశ్చాత్తాపం, ఆ తర్వాత మన ఆశీర్వాదాల కొరకు తర్వాత ప్రార్థన చేయాల. స్టార్ట్ చేయడమే ప్రభా అన్నామనుకోండి, ఆ ప్రార్థన అంగీకరించబడదు. వెంటనే మన కోరికల చిట్టా తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టామనుకోండి, ఆ ప్రార్థన అంగీకరించబడదు. అందుకే మొదట పశ్చాత్తాపం. ఆ గురు వలె మొదటిగా పశ్చాత్తాపడాలా. ఆ తర్వాత అతడు అడిగాడు, తర్వాత కూడా ఏమో ఆశీర్వాదాలు కూడా అడగలేదంటే అడిగాడు, ఆ తర్వాత అడిగాడు. మొదట పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకొని తర్వాత అడుగుతూ ఉన్నాడు. 8వ వచనంలోనే మనం ముందుకు చదివితే, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఈ మాట నాకు ఆశ్చర్యం కలిగించిందండి. ఎందుకు వద్దంటున్నాడు?
పేదరికము వద్దంటున్నాడు, ధనవంతుడిగా ఉండడము వద్దంటున్నాడు, మధ్యలో ఉండాలంట. ఎవరైనా మధ్యతరగతి కుటుంబాలుగా బతకాలనుకుంటారా? అన్నిటికీ కష్టాలు నష్టాలు ఉంటాయి. ఫీజులు కట్టాలన్నా ఇబ్బందే, కంతులు కట్టుకోవాలన్నా ఇబ్బందే, పొదుపులు కట్టుకోవాలన్నా ఇబ్బందే. ఇన్ని ఇబ్బందులు పడుతూ ఇదేంది మధ్యతరగతి కుటుంబాల్లో బ్రతకాలనుకుంటామా? ప్రవ్వా ఉంటే ధనవంతునిగానే చేయి, లేదంటే అడుక్కునే ఉన్నాను చేయి అని ప్రార్థన చేస్తారు కొంతమంది. ఏంటంటే ఇంక అక్కడ ఆశలన్నీ వదులుకుని ఏదో తినగా బతికేస్తాం అనుకుంటారు. లేదు ధనవంతునిగానే చేస్తే సమృద్ధిగా తిండి బ్రతుకుతాం కదా అనుకుంటారు. కానీ ఆగూరు ప్రార్థనలో ఉన్న అదే ఆలోచన విధానం మనకు కలిగి ఉండాలి. ఆయన ఎందుకు వద్దనుకున్నాడంటే చూడండి ఒకసారి ఆ కిందికి చదివితే, తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. తగినంత చాలు, అక్కడ తక్కువ వద్దు, ఎక్కువ వద్దు. ఒకవేళ తక్కువ వచ్చిందనుకో నేను దొంగతనం చేస్తానేమో. నా కడుపుకు ఆకలేసినప్పుడు ఏది లేకపోతే, తక్కువగా ఉన్నప్పుడు నా కొరకు నా కుటుంబం కొరకు ఎక్కడైనా దొంగతనం చేసి నీకు అవమానం తీసుకొస్తానేమో. కాబట్టి ఇప్పుడు ఆ పేదరికం నన్ను ఏం చేసింది? ఒక దొంగగా మార్చింది. ఆ పేదరికం ద్వారా నేను దొంగతనం చేయడం ద్వారా నీకు అవమానం కలిగింది. కాబట్టి అట్లాంటి పేదరికం కూడా నాకు వద్దు. పేదరికం వద్దన్నా పర్వాలేదు, ఐశ్వర్యం కూడా ఎందుకు వద్దు? ఎక్కువైన ఎడల చదవండి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఇదొక పెద్ద సమస్య. కనీసం దొంగతనం చేసుకుని బతికిన ఒక అర్థం ఉండేదేమో, కానీ ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది కడుపు నిండితే. అంతే కదమ్మా. కొంతమంది బాగా బ్రతికినప్పుడు ఏం కష్టం చేసుకుని బతికినప్పుడు ఏం కనిపిదు, కానీ ఒక ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి దేవుడు, బాగా సంపాదించే స్థాయిలోనికి వచ్చారనుకోండి, అసలు ఇంక దేవుణ్ణి మర్చిపోతారు. ఏమో ప్రార్థనకు రావట్లేదంటే టైమే లేదు సార్ అంటారు. ఉద్యోగం ఇవ్వకముందు అందరికంటే ముందరొచ్చి బండలు దూడ్చి కసుగొట్టి కూర్చొని మోకరించి ప్రార్థన చేసేది, పాటలు పాడేది. ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఏమో రావట్లేదంటే సెలవే లేదు సార్, టైమే లేదు సార్, బిజీ సార్ అంట. నిన్ను బిజీ చేసింది ఎవరు? మరి బిజీగా చేసిన దేవుడినే నువ్వు బిజీగా ఉన్నానంటే నీ బిజినెస్ అంతా దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. అందుకే ఎక్కువైతే దేవుని దూషించే అవకాశం ఉంది, దానికంటే ముందు ఆయనను విసర్జించే అవకాశం ఉంది. చూడండి, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించే అవకాశం ఉంది. ఇది అన్నిటికంటే ప్రమాదకరమైంది. దొంగతనం చేసినా ఒకవేళ తప్పు ఒప్పుకోవచ్చేమో, అబద్ధమాడినా తప్పు ఒప్పుకోవచ్చేమో, కానీ ఇంకా దేవునికే వ్యతిరేకంగా మాట్లాడి నువ్వెవడు అంటానేమో. కడుపు నిండిన తర్వాత నాకు సమృద్ధి కలిగిన తర్వాత ఎవడు నీవెవడంటానేమో. ఆ పరిస్థితి నాకు రానియద్దు. మరి అట్లా అహంకారంగా మాట్లాడకుండా ఇక్కడ తక్కువై దొంగతనం చేయకుండా ఉండాలంటే మధ్య తరగతిలో ఉంటే చాలు ప్రభువా. నేటి ఆహారం నేడు మాకు దొరికితే చాలు, అంతే చాలు ప్రభువా. ఏ కొరతలు లేకుండా నేను, నా కుటుంబము, నా భార్య, పిల్లలు సంతోషంగా బ్రతకగలిగేంత ఉంటే చాలు, ఇంకంతకంటే ఎక్కువ వద్దు. నెల నెల పొదుపులుగాను కంతులు కట్టుకొని సంత సరుకులు చేసుకొని ఒక 5ో 10ో మిగిలితే చాలు ప్రభువా అన్నట్టు ఉండాలంట. కంతులు కట్టి మరొక 3 నెలల కంతులు తీసి పెట్టుకోవాలంటే ఇంక దేవుని సన్నిధి మర్చిపోతాం. 3 నెలల కంతులు ఉండే నాకేం భయం లేదనుకుంటాం కదా. కాబట్టి సమృద్ధి కూడా కొన్నిసార్లు నష్టం కలిగిస్తుంది. ఒక ఆయన ఉన్నాడు నాబాలు అని, గుర్తుంది ఎవరికైనా? నాబాలు బీదవాడుగా ఉన్నప్పుడు, మధ్యతరగతి కుటుంబంలో ఉన్నప్పుడు దావీదుతో అనుకూలంగా ఉన్నాడు. అరణ్యంలో గొర్రెలు కాసేవాళ్ళు. దావీదు గొర్రెలు ఒక చోట, నాబాలు గొర్రెలు ఒక చోట, పక్కనే. గొర్రెలు ఊర్లో వ్యతిరేకంగా ఉన్నా ఒకరికొకరు పడకపోయినా అటు పోయిన తర్వాత వాని గొర్రెలే కూడా వస్తాయి, వీడు కొట్లాడతాడు, ఈయన గొర్రెలేక వస్తాయి. అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు, ఒకరికొకరు సహకరించుకుంటారు. ఎందుకంటే మనం ఒకటి. నీ గుంపులోకి దొంగ వచ్చినా నేను చూస్తే పట్టుకుంటాను, నా గుంపులోకి ఏదైనా నక్క తోడేలు వచ్చినా నువ్వు చూస్తే నువ్వు పట్టుకో అని ఒకరికొకరు సహకరించుకుంటారు. సరేలే అంత బాగున్నారని చెప్పి నాబాలు అప్పుడు పేదవాడు, బీదవాడు. అప్పుడు అతని దగ్గర పెద్దగా ఏది లేదు. కానీ తర్వాత అతడు సమృద్ధిలోనికి వచ్చాడు. అప్పుడు ఇంకా తక్కువగా ఉన్నప్పుడు దావీదు ఎట్లా చెప్తే అట్లా విన్నాడంట. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ మేపి, ఎక్కడ పడుకోబెట్టాలంటే అక్కడ మేకలను గొర్రెలను పడుకోబెట్టి బాగా చక్కగా విన్నాడు. బాగా సమృద్ధిగా ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. నాబాలుకు దావీదు ఎంతో సహాయం చేశాడు.
అతని దగ్గరికి ఎవరు దొంగలు రాకుండా కాపలా కాశారు. ఒక మాటలో చెప్పాలంటే, రాత్రి నాబాలు అతని గొర్రెల కాపరులు అతని గొర్రెలు మేకలు పడుకుంటే దావీదు మనుషులే చుట్టూ కాపలా కాశారంట. ఇప్పుడు అంత మేలు చేసినోనికి తిరిగి మేలు చేయాలా? మేలు చేయాలా? ఎప్పుడో అరణ్యంలో ఉన్నప్పుడు దొంగలు పడకుండా, ఏ కుక్కలు నక్కలు రాకుండా, తోడేళ్ళు రాకుండా, సింహాలు ఎలుగుబంట్లు రాకుండా మాకు సహాయం చేశారని చెప్పి కృతజ్ఞతాభావంతో ఉండాల్సింది పోయి, కొద్ది రోజుల తర్వాత దావీదు ఇంకా అరణ్యంలోనే ఉన్నాడు. నాబాలు ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతను బాగా సమృద్ధిలోనికి వచ్చాడు. దేవుడు ఆశీర్వదించాడు అతనికి. అప్పుడు కొంతే, కానీ ఇప్పుడు ఎంత ఉందంటే దగ్గర దగ్గర 3000 గొర్రెలు 1000 మేకలంట. ఎంత గొప్ప ఆస్తిపరుడో చూడండి. అతని గురించి వ్రాయబడింది ఏంటంటే, అతడు భాగ్యవంతుడు, అంటే సమృద్ధి కలిగినవాడు. అతడు ధనవంతుడు. కర్మేలులోనే ఒక గొప్ప భాగ్యవంతుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే అది నాబాలు. సమృద్ధిలోనికి వచ్చిన తర్వాత అతడు గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం, అంటే ఒక పంట కాలం లాంటిది. మన కోతకాల పండుగ అంటాం కదా, అట్లా వాళ్ళకు ఒక పండుగ. గొర్రెల కాపర్లకు అదొక పెద్ద పండుగ. గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం అంటే అందరిని పిలిచి భోజనాలు పెట్టి భక్ష్యాలు చేసుకొని చక్కగా మాంసం వండుకొని చాలా సంబరంగా పండుగ చేసుకునే రోజు అది. ఆ విషయం దావీదుకి వినిపించి దావీదు ఏమనుకున్నాడంటే, ఒరే ఒకప్పుడు వీడు అరణ్యంలో మన దగ్గర ఉంటే మనం హెల్ప్ చేసాం కదా, కాపలా కాశాం కదా, ఇప్పుడు మనకు కొంచెం ఆకలికి ఆహారానికి ఇబ్బంది ఉంది, అతడు పండగ చేస్తున్నాడు, మాంసం చుడుతున్నాడు, ఏదైనా పోయి కొంచెం అడిగి మనం చేసినటువంటి మేలుకి ఏదైనా అతడు హెల్ప్ చేస్తే ఏదైనా కొంచెం పెడితే తీసుకొని రాకుండా మనుషులను పంపించాడంట. ఈ మనుషులు వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా నాబాలు, ఇదిగో అరణ్యంలో ఉన్నప్పుడు మేము నీకు సహాయం చేశాం కదా, ఇప్పుడు పండగ పూట వచ్చాం, ఈ శుభదినాన్ని వచ్చాం, మరి నువ్వు మాకు ఏదైనా చేయగలిగితే, నువ్వు చేయగలిగితే ఏదైనా మేలు చేయమని అడుగుతూ ఉంటే అతడు ఏమన్నాడో చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథంలోనికి వస్తే 25వ అధ్యాయంలో 9-10 వచనాలు ఒకసారి చదువుదాం చూడండి. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు, యెషయి కుమారుడెవడు? ఇక్కడ చూడండి, దావీదు ఎవరు తెలియదు ఆయనకి. తెలుసా? ఎట్లా తెలుసు? ఒకప్పుడు ఉన్నారు కదా, అక్కడ సహాయం చేశారు కదా, ఒకరికొకరు సహాయం చేసుకున్నారు కదా. ఇప్పుడు సమృద్ధికి వచ్చిన తర్వాత, ఇప్పుడు కడుపు నిండిన తర్వాత, ఇప్పుడు ఆస్తి పెరిగిన తర్వాత ఏమంటున్నాడంటే, ఎవడు దావీదు ఎవడు? ఒరే నీ కాపల దావీదు లేకపోతే ఆ రోజు నీవు నీ గొర్రెలు ఏమైపోయావో, ఆ రోజు దొంగలు పడి నిన్ను చంపి గొర్రెలన్నింటిని ఎత్తుకెళ్ళిపోయినా కాపాడేవాళ్ళు లేడు. అట్లాంటి కష్ట పరిస్థితుల్లో నీకు సహాయం చేసిన వ్యక్తిని ఇప్పుడు ఏమంటున్నాడు? దావీదు ఎవడు అంటే ఇప్పుడు కడుపు నిండిందని, ఇప్పుడు సమృద్ధి వచ్చిందని. కొంతమంది అందుకే తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు పర్వాలేదు మాట వింటారు, కానీ కడుపు నిండిన తర్వాత మాట వినరు. అందుకే నాబాలు కూడా కడుపు నిండిన తర్వాత, సమృద్ధిలోనికి వచ్చిన తర్వాత అసలు దావీదెవడు, యెషయి కుమారుడు ఎవడు అంటున్నాడు. మరి దావీదే తెలియదు అన్నప్పుడు మరి దావీదు తండ్రి పేరు ఎట్లా తెలుసు ఆయనకి? ఏమో దావీదు ఎవడో అన్నావు, సరే తెలియదు అనుకుందాంలే. మరి యెషయి ఎవడంటే, యెషయి ఎవరని? దావీదు తండ్రే కదా. మరి దావీదే తెలియదు అంటే మరి దావీదు తండ్రి పేరు నీకు ఎట్లా తెలుసు అంటే, అన్నీ తెలిసే అతడు నాటకం ఆడుతున్నాడనే కదా దాని అర్థం. ఈరోజు అతడు కడుపు నిండేసరికి ఏమంటాడు? ఎవడు దావీదెవడు? మన లూకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా చదివితే ఒక ధనవంతుడు మనకు కనిపిస్తాడు. అతడు కూడా సమృద్ధిగా పంట పండిందంట. చూడండి ఒకసారి లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనకు వస్తే 16వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుతాం చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఇక్కడ పంట లేనప్పుడు బాగానే ఉన్నాడేమో, పంట లేనప్పుడు మాటిన్నాడేమో దేవునికి, కానీ ఇప్పుడు పంట సమృద్ధిగా పండింది, కొట్లన్నింటినీ నింపుకున్నాడు. ఇంకా స్థలం సరిపోకపోతే పాత వాటిని అన్నింటినీ పెరిగి పడగొట్టి కొత్తవి పెద్ద కట్టుకున్నాడంట. ఇప్పుడు వాటన్నింటిలో ధనాన్ని నింపుకొని, ఆ ధాన్యాన్ని నింపుకొని, ఆస్తిని అంతా సమకూర్చుకొని అతడు అంటాడు 19వ వచనంలో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు కూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదుననుకొని. చాలా ఇక్కడ చూడండి, అతడు సమృద్ధిలోనికి వచ్చిన తర్వాత తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఒరే అంత పంట ఇచ్చినటువంటి దేవుణ్ణి కనీస జ్ఞాపకం చేసుకోవట్లేదు.
అంత పండించినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం లేదు. దేవుడు ఆరోగ్యం ఇవ్వబట్టే నాకు ఇంత ఆశీర్వాదం, దేవుడు ఆరోగ్యం ఇవ్వబట్టి ఆయుష్ని ఇవ్వబట్టే కదా నేను ఇంత కష్టపడి సంపాదించుకున్నానని కనీస జ్ఞానం లేకుండా, కనీస కృతజ్ఞత లేకుండా తన ప్రాణంతో అనుకుంటాడు, నాకేమైంది, నాకేం తక్కువైంది, అంత సమృద్ధిగా ఉంది అనుకుని దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి మరిచిపోయినట్టుగా మనం చూస్తాం. అందుకే కడుపు నిండితే ఏమవుతుంది, దేవుణ్ణి మరిచిపోయే అవకాశం ఉంది. అందుకే ఆగూరు జ్ఞానం లేనివాడని వ్రాయబడింది. 2వ వచనంలో ఏం చేశావు, నరులకున్న వివేచన నాకు లేదు అన్నాడు. నరులకున్న వివేచనే లేనటువంటి, జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుణ్ణి మరిచిపోయే అవకాశం ఉందన్న జ్ఞానాన్ని సంపాదించుకొని మాట్లాడుతున్నాడు. ప్రభువా, పేదరికం వద్దు, ఐశ్వర్యం కూడా వద్దు. ఎందుకంటే పేదరికంలో ఉంటే దొంగతనం చేస్తానేమో, నీకు అవమానాన్ని తీసుకొస్తానేమో, ఒకవేళ ఎక్కువైపోతే నీవెవడు అంటానేమో, నేనే సంపాదించుకున్నాను, నేనే కష్టపడ్డాను అంటానేమో. కాబట్టి పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు ప్రభువా. మరి ఏం కావాలంటే తగినంత ఆహారం. ఆ పదం అక్కడ ఉంది చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనంలో తగినంత ఆహారమును నాకు దయచేయము, అనుగ్రహించుము. తగినంత చాలండి, ఆ రోజులకు సరిపోతే చాలు. మరి రేపు ఎట్లా సార్ అంటే రేపు దేవుడు చూసుకుంటాడు. మరి ఎల్లుండి ఎట్లా సార్ అంటే ఎల్లుండి కూడా దేవుడు చూసుకుంటాడు. అందుకే ఆయన ప్రార్థన నేర్పించిన అన్నప్పుడు, పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా అంటాడు, నేటి ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థన చేయమన్నాడు. సంవత్సరాలు సరిపోయేంత కూర్చుకొని ప్రభువా రేపటికి ఆహారం లేదంటే అది మూర్ఖత్వం అయింది. కాబట్టి నేటి ఆహారం నేడు మాకు దయచేయమని అడగాలి దేవుని దగ్గర. అంతేకాని సమృద్ధిగా ఉందనుకొని ఫీల్ అయ్యామనుకోండి, మనం అక్కడే సామెతల గ్రంథంలోనే ఒక మాట చూస్తాం, 27వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. కడుపు నిండినవాడు తేనె పట్టునైనా త్రొక్కివేయును, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైన తీయగా నుండును. ఇక్కడ చూడండి, కడుపు నిండినవాడంట ఏం తొక్కేస్తాడు, తేనె పట్టు తొక్కేస్తాడంట. తేనె ఎంతో రుచి అయింది, ఎంతో ఆరోగ్యకరమైంది, ఎంతో అతని కన్నులకు తేజస్సునిచ్చేదంట తేనె. ఒకసారి తేనె ఒక్క చుక్క తీసుకొని తిన్నందుకే కన్నులు వెలిగించబడ్డాయని వ్రాయబడింది. ఎవరికి? సౌలు గారి మొదటి కుమారుడైన, చెప్పండి ఆమె ఇంత క్లూ ఇస్తే కూడా చెప్పరు, యోనాతాన్ తెలుసా? యోనాతాన్ తెలుసు కానీ మాకు సాతాన్ అయితే తెలుసు అంటారా? సాతాన్ బాగా తెలుసు కానీ యోనాతాన్ ఏం తెలుసు మనకి అంటారా? నాతాను ఒక్క చుక్క తేనె తిన్నందుకు అతని కన్నులు ప్రకాశించాయంట, యుద్ధం చేయడానికి బలం వచ్చిందంట. అంత బలమైన ఆహారమైన తేనెను త్రొక్కివేసే అవకాశం ఉంది. ఎప్పుడు కడుపు నిండినప్పుడు. కాబట్టి కడుపు నిండేంత సమృద్ధి కూడా అవసరం లేదు మనకి. దేవుడు అంటాడు, నీకేది కావాలో ఆ సమయానికి అనుగ్రహిస్తానంటాడు. అప్పటికప్పుడు నీకేం కావాలో అది ఇస్తాడు ఆయన, అంతే. ముందు సిద్ధం చేసుకున్నావు అనుకో, ఒకవేళ గర్వం వస్తుంది, నాకేం లేదు సమృద్ధి ఉంది అనిపిస్తుంది, నాకేం లేదు అన్నీ నా దగ్గర ఉన్నాయి అనిపిస్తుంది. కాబట్టి అంత సమృద్ధి కూడా అవసరం లేదు. అంత కడుపు నిండేంత పరిస్థితులను కూడా మనం రాకుండా జాగ్రత్త పడాలా. అందుకని నేను కూడా ఎవరైనా ఇంటికి వస్తే కడుపు నిండా తినరాను. అమ్మ చూశారు కదా ఎంత తింటాను నేను, కొద్దిగా తినొస్తాను. ఎందుకు సార్ అంటే ఆకలేదా, నాకు ఆకలేదా, నాకు ఆకలేదా, మరి ఎందుకు కొద్దిగా తినొస్తానంటే కడుపు నిండింది అనుకో, బాగా చేశారనుకో, ఏమ్మా మీ ఇంటికి వద్దుమా ఇంకోసారి అంటానేమో, ఏమ్మా ఒక్క పూట భోజనం అని పెట్టండి అంటానేమో, కడుపు నిండిన తర్వాత ఆహారానికి అలవాటు పడతామేమో అని నేను కూడా కడుపు ఇంకొంచెం ఆకలితో ఉండగానే చేయగడుక్కొని వచ్చేస్తాం. నేనైనా మా పాస్టమైనా మా పిల్లలైనా ఎక్కడైనా సమృద్ధిగా అనుకుని రా అంత పరిస్థితి వచ్చిందనుకో కడుపు జోరుకుంటూ కూర్చుంటాం. వాక్యం చెప్పనీకంటే అమ్మ ప్రార్థన లేదులే అమ్మ ఇవాళ ఆడ నాకు కలుపు వచ్చేదా అంటాం. ఎందుకంటే ఇంకా నిద్ర మంచానికి అలవాటు పడిపోతాం, నిద్రకు అలవాటు పడిపోతాం. ఆ స్థితిలోనికి రాకుండా ఉండాలంటే తగినంత చాలు. ఆగూరు ప్రార్థన అదే, నాలో వ్యర్థమైనవి అబద్ధాలు దూరం చేయాలి ఒకటి, రెండవది తగినంత దయచేస్తే చాలు. రెండే విన్నపాలు. అతను అన్నది కూడా అదే, ప్రభువా నేను 2 మనవులు చేసుకుంటానన్నాడు. ఏంటా 2? వ్యర్థమైనవి అబద్ధాలు దూరం చేయి, తగినంత నాకు దయచేయి. ఒకటి తొలగించుకో, అనవసరమైనది తొలగించుకో, కావాల్సింది దేవుని దగ్గర అడిగి పొందుకో. ఇవి 2 మనవులు. మనం కూడా ప్రార్థన ఏం చేయాలంటే ఎబ్బేజు ప్రార్థన ద్వారా ఏం నేర్చుకున్నామో ఈరోజు ఆగూరు ప్రార్థన ద్వారా కూడా ఏం నేర్చుకుంటాం మనము?
వ్యర్థమైన వాటిని వదులుకోవాలా, అవసరమైంది తగినంత దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకోవాలా. దేవుడు అడిగిన వెంటనే దయచేస్తాడు. కాకపోతే సమృద్ధి కాకుండా ప్రభు తగినంత నీకు ఎంత అవసరమో దేవునికి తెలుసు. ఒక 1,00,000 రూపాయలు అప్పు ఉంటుంది అనుకో, 10,000 ఇస్తాడా దేవుడు? మరి 1,00,000 రూపాయలు అప్పు ఉందని దేవుని తెలిసినప్పుడు, దేవుని దగ్గర కన్నీళ్లు గార్చినప్పుడు, నువ్వు గార్చిన కన్నీటిని దేవుడు చూడ్డా? ఆ కన్నీటికి దేవుడు విలువ కట్టడా? ఒకసారి ఆలోచన చేయండి. నీకెంత అవసరమో ఆయనకి తెలుసు, నీకేది అవసరమో ఆయనకి తెలుసు, ఏది అక్కరుందో ఆయనకి తెలుసు, ఈ దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆయనకి తెలుసు. కాబట్టి అడిగినప్పుడు తగినంత అంటే చాలు, నీకెంత సరిపోతుందో ఆయనకి తెలుసు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు తగినంత నాకు దయచే ప్రభా. దానికంటే ముందు ఏమడగల? మొదటిసారి తగినంత దయచే ప్రభా అని రాదట. మొదట ఏమడగల? వ్యర్థమైనవి, అబద్ధాలు దూరం చేయి ప్రభు అని అడగల. ఫస్ట్ మనల్ని క్లీన్ చేసుకోవాలా. ఆ రాతి బాణాలు కాలైతేనే కదమ్మా కొత్త ద్రాక్ష రసం వచ్చేది. అర్థమైందా? వెలిగిందా ఎవరికైనా? ఏం చెప్పాను చెప్పండి? రాతి బాణాలు కాలైతేనే కొత్త ద్రాక్ష రసం వచ్చేది అన్నాను కదా. కానా అనే ఊరిలో ద్రాక్ష రసం అయిపోయింది. అది ఖాళీ అయ్యింది కనుకే కొత్త ద్రాక్ష రసం వచ్చింది. ఖాళీ కాకుండా అదే ఉంటే అదే జబ్బు రసమే ఉంటుంది, అదే ఉంటుంది, పాతదే ఉంటుంది. కానీ కొత్తది రావాలంటే ఖాళీ చేయబడాలి. అందుకే మొదట ఖాళీ చేసుకోవాలి. ప్రభువా వ్యర్థమైంది తొలగించు, వ్యర్థమైంది తీసే. ఇల్లు ఉడుస్తున్నాం అనుకోండి, పనికి రాని వాటిలన్నీ ఏం చేస్తాం? పండగప్పుడు ఇల్లు ఉడుచుకుంటూ, ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు, బూజు కొట్టేటప్పుడు ఒక న్యూస్ పేపర్ వ్యర్థమైంది ఉందనుకోండి, మన గ్యాస్ కట్ట మీదో స్టవ్ కట్ట మీదో పేపర్లు వేసింటాం. అవన్నీ మాసిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత ఏం చేస్తాం? బాగుందని చెప్పి మడత పెట్టి గుడ్లో పెట్టుకుంటామా? ఏం చేస్తాం? ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు వ్యర్థమైనవన్నీ పడేస్తూ ఉంటేనే మన ఇల్లు నీట్గా ఉంటుంది. లేదు ఇది బాగుంది 10 ఏళ్ళే అమ్మ ఇది ఇల్లు దాటలేదని అడే పెట్టుకున్నాం అనుకోండి, బాగుంటుందా? ఇల్లు స్మెల్ ఉంటుంది, ఇకారం ఉంటుంది, ఘాటు ఉంటుంది, ఇంట్లో మనశ్శాంతి ఉండదు. కాబట్టి పనికిరాని వాటిని ఎలాగైతే బయటపడేస్తామో, ప్రార్థనలో మొదటిగా మనలో పనికిరాని వాటిని, వ్యర్థమైన వాటిని ప్రభువా తీసేయి, ఆ తర్వాత కొత్త ద్రాక్ష రసంతో నింపుమని అడగాల. ఆ విధంగా మనం కూడా ఆగూరు వలె ప్రార్థన చేద్దాం. ఆగూరు ప్రార్థన అంటేనే మనకు గుర్తు ఏం రావాలా? మొదట తొలగించబడాలా, తర్వాత దేవుని దగ్గర అడగాల. ఆ విధంగా ఆగూరు వలె మనం కూడా ప్రార్థనాపూర్వకమైన అనుభవంలోనికి వచ్చి దేవుని దగ్గర ఆగూరు లాంటి ప్రార్థన అడిగి చేసి మనం కూడా పొందుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక.